ముందుగా మన అగ్రికల్చర్ గారు అదేవిధంగా దానికి ఏ విధంగా అయితే చేశారో దానిలో భాగంగా జిల్లాలో కూడా కలెక్టర్ గారి అనుమతితోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని వినియోగించుకొని మనం కూడా ఏ విధంగా మనం చేస్తే అగ్రికల్చర్ ఎలైట్ సెక్టార్లో అగ్రికల్చర్ ఎలైట్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా తాము చెప్పినట్టు ప్రాసెసర్స్, ఎఫ్ఈఓస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, తర్వాత వాళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది మేడం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమరు ఏదైతే అనుకుంటున్నారో నమస్కారం. వారి యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకుంటూ ఏదైతే ఈ 25-26 ఆర్థిక సంవత్సరంలో 26-27 సంబంధించిన ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, ఈ 3 సీజన్స్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు, స్వర్ణాంధ్ర మిషన్ యాక్షన్ ప్లాన్. సో దాంట్లో అగ్రికల్చర్ ని ఒక ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజ్ గా మనము చేంజ్ చేయాలి. ఫార్మర్స్ కు ఇప్పటిదాకా ఫోకస్ చేసినది 1 ఎకరాకు ఎంత ప్రొడక్టివిటీ ఎంత అని ఫోకస్ చేసేవాళ్ళం. ఇప్పుడు 1 ఎకరాకు వాట్ ఈస్ ద ప్రాఫిటబిలిటీ. సో రైతు దగ్గర ఉన్న ఆ ల్యాండ్ నుంచి ఎంత ప్రాఫిట్ వరకు వస్తుంది, దాన్ని పెంచాలి. రైతులకు వారి యొక్క వెల్ఫేర్ మీద చాలా ఎక్కువ గవర్నమెంట్ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతున్నది. సో అందుకే ఇప్పుడు మనకు దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి అమలు చేయడం జరుగుతున్నది. సో దాంట్లో ఇంకా మనము ఎలా దాంట్ని ఎఫెక్టివ్ గా ఇంప్రూవ్ ఫిషరీస్, ఇవి అదర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ మార్కెటింగ్, ఇరిగేషన్స్, ఇవి అన్ని కూడా ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో అందరూ కూడా ఒక కాంప్రహెన్సివ్ వేలో ప్రాపర్ కోఆర్డినేషన్ తో పని చేస్తేనే ఏదైతే మనం అచీవ్ చేయాలని అనుకుంటున్నామో దాంట్ని అచీవ్ చేయగలుగుతాము. ఇది ఒకటి. ఇంకొకటి, మన టార్గెట్స్ ని అచీవ్ చేయడానికి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మాత్రమే మనము ఫోకస్ చేస్తే చేయలేము. దాంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్, ఫార్మర్స్, సైంటిస్ట్, మన స్టాఫ్స్ అందరూ కూడా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ఒపీనియన్ ఏంటి అన్నది తెలుసుకుని ఒక కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ మన డిస్ట్రిక్ట్ కావాలి. సో ఆల్రెడీ ఆర్ఎస్కే లెవెల్లో డిసెంబర్ 3వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్క వర్క్ షాప్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పెట్టి రైతుల ఒక ఫీడ్బ్యాక్ ని మీరు జనరల్ పాయింట్ చెప్తున్నారు. సో ఇంటర్ క్రాపింగ్ ఎంతమంది చేస్తున్నారు, విలేజ్ వైస్ మీరు ఎక్కడెక్కడ ఏ క్రాప్స్ ఇంటర్ క్రాపింగ్ మనం ఫోకస్ చేస్తున్నారు, అలా ప్లాన్ చేస్తున్నారా? అలా ప్లాన్ చేసి బిఏఎస్ ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి. సో ఇప్పుడు మీ ఆర్ఎస్కే సంబంధించి వాట్ ఈస్ ద ఏరియా, మీ దగ్గర టోటల్ ఏరియా ఎంత ఉంది, ఏ క్రాప్స్ అక్కడ పండిస్తున్నారు, ఎంత ఫాలో ల్యాండ్ ఉంది, ఆ ఫాలో ల్యాండ్ లో ఈసారి మీరు కల్టివేషన్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి క్రాప్స్ వేయమని చెప్తున్నారు. ఫాలో ల్యాండ్స్ లో ఉన్న క్రాప్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఉందా? మీరు బిఏ చెప్పండి.